అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? జియో వచ్చిన తర్వాత ఇతర టెలికాం కంపెనీలు చేతులెత్తేసినప్పుడు జియో వెబ్ కు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక కంపెనీ ఎయిర్టెల్ మాత్రమే. ఈ సమయంలో ప్రభుత్వం మద్దతు కూడా బిఎస్ఎన్ఎల్ కి ఉపయోగపడలేదు. మరియు యూకేలో పెద్ద కంపెనీలలో ఒకటైన వడాఫోన్ సైతం బతికిపోలేకపోయింది. ఈ విధంగా జియో తుఫాన్ను ఎయిర్టెల్ ఎక్కువ కాలం తట్టుకోలేదని అందరూ అనుకున్నారు. కానీ ఒక కంపెనీ స్థాపికుడైన సునీల్ మిట్టల్ లాంటి వ్యక్తి అయితే ఫోన్ అమ్మడం నుండి జనరేటర్లు అమ్మడం వరకు, అలాగే టెలిఫోన్లు అసెంబ్లీ చేయడం వరకు అతను తన కష్టాన్ని అధిగమించి అందరికి ప్రేరణ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. అందువల్ల వ్యాపార ఐకాన్ గా మారిన సునీల్ మిట్టల్ యొక్క స్టోరీని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే డెఫినెట్ గా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ మాత్రం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎయిర్టెల్ ను ఈ స్థాయికి తీసుకువచ్చిన జ్ఞానం మరియు పోరాటం కూడా సునీల్ మిట్టల్ లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సునీల్ మిట్టల్ కథ 1957 నుండి ప్రారంభమవుతుంది. ఒక కుమారుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు మరియు ఎంపీ ఇంట్లో జన్మించాడు. అతని పేరు సునీల్ భారతి మిట్టల్. ఇప్పుడు కుటుంబ నేపథ్యం తెలిసిన తర్వాత మీరు అనుకుంటూ ఉండొచ్చు, సునీల్ మిట్టల్ జీవితం ఎంత ఈజీగా ఉంటుందో అని. కదా? కానీ కాదు. ఎందుకంటే ఆయన తన జీవితంలో ప్రతి దశలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్నాడు. ఇంకొకరు ఈ పరిస్థితిలో ఉన్నా వారు గివప్ చేసేవారు. కానీ సునీల్ మిట్టల్ కి ఒక డిఫరెంట్ డ్రీమ్ ఉంది. ఆయన తన తండ్రి లాగా పొలిటీషియన్ కావాలనుకోలేదు. ఆయన బిజినెస్ మ్యాన్ అవ్వాలని అనుకున్నాడు. అందుకే 1976 లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 18 ఇయర్స్ కే తన మొదటి బిజినెస్ ని ప్రారంభించాడు. మీకు తెలుసా ఆయన మొదటి బిజినెస్ ఏంటో? బైసికల్ పార్ట్స్ అమ్మడం. అది కూడా చాలా స్మాల్ స్కేల్లో. ఈ పని కోసం ఆయన తన తండ్రి దగ్గర 20,000 తీసుకున్నాడు. ఇది సునీల్ మిట్టల్ కి ఫస్ట్ బిజినెస్. మార్కెట్ గురించి, కాంపిటీటర్ గురించి ఆయనకు అప్పట్లో ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఇదే కారణంగా ఆయన ప్రారంభంలో చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేశారు. కొంతకాలానికి ఆయన దీనిపై చాలా అవగాహన పొందుకున్నారు. కానీ తరువాత ఆయన ఒకటి రియలైజ్ అయ్యాడు. ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువగా ఉన్నాయని, అలాగే గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయని. ఈ బిజినెస్ ఆయన డ్రీమ్ కి వింగ్స్ ఇవ్వలేకపోయింది. అందుకే ఆయన ఆ బిజినెస్ ను క్లోజ్ చేసి చాలా రకాల న్యూ బిజినెస్ కి ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. ఇన్ని ఫెయిల్యూర్స్ తరువాత సునీల్ మిట్టల్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అయితే 1980లో ఆయనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది తనను తిరిగి సక్సెస్ వైపుకు తీసుకెళ్లింది. సుజుకి అనే కంపెనీ పోర్టబుల్ జనరేటర్స్ అమ్మడానికి ఇండియాలో లోకల్ ఇంపోర్టర్ కోసం వెతుకుతుంది. ఈ ఛాన్స్ ను ఉపయోగించుకోవడానికి సునీల్ మిట్టల్ సుజుకితో పార్ట్నర్షిప్ చేసి జనరేటర్స్ ఇంపోర్ట్ చేసి ఇండియాలో సెల్ చేయడం ప్రారంభించారు. మొదట ఆయన వీటిని స్ట్రీట్ వెండర్స్ కి టార్గెట్ చేశారు. కానీ కొంతకాలానికి ఒకటి రియలైజ్ అయ్యాడు, ఈ జనరేటర్స్ కి ఎక్కువ డిమాండ్ చిన్న ఆఫీసెస్ మరియు షాప్స్ లో ఉంది అని. ఎందుకంటే వాళ్ళు పవర్ కట్స్ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఈ న్యూ స్ట్రాటజీ వల్ల జనరేటర్స్ కి డిమాండ్ పెరిగింది. స్మాల్ ఆఫీసెస్ తో పాటు ఇంట్లో కూడా జనరేటర్స్ ఇన్స్టాల్ చేయడం మొదలైంది. ఈ బిజినెస్ తో సునీల్ నుంచి ప్రాఫిట్ సంపాదించారు. కానీ అది 1983 వరకే. 1983లో ఇండియన్ గవర్నమెంట్ పోర్టబుల్ జనరేటర్స్ ఇంపోర్టేషన్ మీద బ్యాన్ విధించింది. దేశీయ ప్రొడక్షన్ పెంచడం కోసం ఈ డెసిషన్ సునీల్ మిట్టల్ కి పెద్ద షాక్ గా మారింది. అప్పటి వరకు ఆయన బిల్డ్ చేసిన ఎంటైర్ బిజినెస్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. కొంతకాలం అన్ఎంప్లాయిడ్ గా ఉన్న తర్వాత సునీల్ మిట్టల్ కొత్త అవకాశం కోసం ఫారెన్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తైవాన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు పుష్ బటన్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారని ఆయన అబ్జర్వ్ చేశారు. ఇండియాలో అప్పట్లో రోటరీ డయల్ ఫోన్స్ మాత్రమే వాడుతున్నారు. అక్కడ ఆయనకి ఒక కొత్త బిజినెస్ ఐడియా వచ్చింది. ఈ కొత్త టెక్నాలజీ ఇండియాకు తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నారు. 1984లో తైవాన్ లో కింగ్ టెల్ కంపెనీ నుండి పుష్ బటన్ ఫోన్స్ ను ఇంపోర్ట్ చేసి వాటిని ఇండియాలో అసెంబుల్ చేసి అమ్మడం ప్రారంభించారు. కానీ ఫ్రెండ్స్, కొంతకాలం తరువాత పుష్ బటన్ ఫోన్స్ కి డిమాండ్ చాలా పెరిగింది. అందుకే సునీల్ మిట్టల్ ఆ ఫోన్లను తాను మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఆయనకు ఒకటి అర్థమైంది, ఇది ఒకడే చేయలేరని. అందుకే ఆయన BTL అనే కంపెనీని స్టార్ట్ చేశారు. జర్మన్ కంపెనీని సైమెన్స్ తో కలిసి ఆయన ఇండియాలో ఎలక్ట్రానిక్ పుష్ బటన్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం ప్రారంభించారు. 1990ల నాటికి సునీల్ మిట్టల్ తన బిజినెస్ ను డైవర్సిఫై చేసి ఫ్యాక్స్ మిషన్స్, కార్డ్లెస్ ఫోన్స్, ఇతర టెలికాం ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి దారితీసింది. వీటిని బీటెల్ అనే బ్రాండ్ నేమ్ తో పిలుస్తారు. 90లలో బీటెల్ ల్యాండ్లైన్ ఫోన్స్ చాలా పాపులర్ అయ్యాయి.
తరువాత 1992లో సునీల్ మిట్టల్ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన ఒక ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మొబైల్ టెలిఫోనిక్ బిజినెస్ లో ప్రైవేట్ ప్లేయర్స్ కి అవకాశం ఇస్తుందనే విషయం తెలిసింది. ఈ విషయం విన్న వెంటనే సునీల్ మిట్టల్ ఆ లైసెన్స్ ను ఏదైనా ధరకు పొందాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వెంటనే తన వెకేషన్ నుండి తిరిగి వచ్చి మొబైల్ నెట్వర్క్ లైసెన్స్ అప్లై చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. గవర్నమెంట్ షరతు ఏమిటంటే, టెలికాం ఆపరేటర్ గా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలకే లైసెన్స్ ఇస్తారట. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఇండియాలో మొబైల్ టెలిఫోనీ సెక్టర్ కొత్తది కాబట్టి ప్రైవేట్ కంపెనీలకు ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే సునీల్ మిట్టల్ ఒక అద్భుతమైన స్ట్రాటజీ ప్లాన్ చేసి ఫ్రాన్స్ లోని ప్రముఖ టెలికాం కంపెనీని వివిండీతో పార్ట్నర్షిప్ చేశారు. ఈ కొలాబరేషన్ వల్ల సునీల్ మిట్టల్ కు రెండు పెద్ద బెనిఫిట్స్ వచ్చాయి. ఫస్ట్ వన్, టెలికాం ఆపరేటర్. సెకండ్ వన్, ఒక స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్. ఈ ప్రయత్నాల ఫలితంగా సునీల్ మిట్టల్ మొబైల్ నెట్వర్క్ లైసెన్స్ ను పొందగలిగాడు. 1995లో ఆయన భారతీయ సెల్యులర్ ఎల్టీడీ స్థాపించి 1997లో ఎయిర్టెల్ అనే పేరుతో ఢిల్లీలో తన మొబైల్ సర్వీస్ లాంచ్ చేశారు. కొద్ది కాలంలో ఎయిర్టెల్ విపరీతమైన గ్రోత్ సాధించి మరియు ఇండియాలో 2 మిలియన్ మొబైల్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ చేరుకున్న మొదటి టెలికాం కంపెనీగా నిలిచింది. ఈ ప్రయాణం అంతా కూడా చాలా సాఫీగా జరుగుతుంది అనుకున్నారా? అస్సలు కాదు. ఎయిర్టెల్ ప్రారంభ దశలో సునీల్ మిట్టల్ చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నాడు. ఉదాహరణకు, ఫస్ట్ వన్, టెలికాం రంగంలో ఆయనకు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తక్కువ. సెకండ్ వన్, మొబైల్ నెట్వర్క్ ఏర్పాటుకు భారీగా ఫండ్స్ అవసరమయ్యాయి. ఇప్పుడు చూస్తే ఈ సమస్యకు సొల్యూషన్ చాలా ఈజీగా కనిపిస్తుంది. ఏదర్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం లేదా ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్స్ పొందడం. కానీ ఆ కాలంలో మార్కెట్ సిచ్యువేషన్ అంత సపోర్టివ్గా లేదు. అందువల్ల బ్యాంక్స్ మరియు ఇన్వెస్టర్స్ కి సునీల్ మిట్టల్ మీద నమ్మకం రావడం కష్టమైంది. కానీ చాలా ప్రయత్నాల తరువాత ఆయన ఇన్వెస్టర్స్ ను నచ్చజెప్పి బ్యాంక్స్ నుంచి ఫండింగ్ కూడా పొందగలిగారు. ఆ తర్వాత నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయన ఎరిక్సన్ మరియు నోకియా వంటి ఇంటర్నేషనల్ కంపెనీలతో పార్ట్నర్షిప్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ వల్ల సునీల్ మిట్టల్ సర్వీస్ క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయగలిగారు. 1999లో ఇండియన్ ఎంటర్ప్రైజెస్ తో కలిసి ఆంధ్రప్రదేశ్లో తన నెట్వర్క్ ను విస్తరించారు. 2000 సంవత్సరంలో చెన్నై బేస్డ్ స్కై సెల్ కమ్యూనికేషన్ ను అక్వైర్ చేసి సౌత్ ఇండియాలోకి ప్రవేశించారు. సునీల్ మిట్టల్ యొక్క ప్రత్యేక నమ్మకం ఏమిటంటే, ఒక బాధ్యత గల వ్యాపార నాయకుడు కేవలం ఆర్థిక విజయానికి పరిమితం కాకుండా సమాజంలో సానుకూల మార్పులు తీసుకుని రావాలి. అందుకే 2000 సంవత్సరంలో ఆయన భారతీయ ఫౌండేషన్ ని స్థాపించారు, గ్రామీణ ప్రాంతాల విద్యను మెరుగుపరచడం కోసం. అయితే ఎయిర్టెల్ ముందు ముందు మరింత కఠినమైన దారిలోకి వెళ్ళబోతుంది. అందుకు గల కారణం ఏమిటంటే, ఆ సమయంలో ఎయిర్టెల్ యొక్క ప్రధాన ప్రత్యర్థి బిఎస్ఎన్ఎల్ మార్కెట్లోకి ప్రవేశించింది. 2000 సంవత్సరంలో గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ ను స్వాతంత్ర సంస్థగా స్థాపించింది. బిఎస్ఎన్ఎల్ కు గవర్నమెంట్ నుంచి మద్దతు ఎక్కువగా ఉండడంతో రిసోర్సెస్ మరియు ఫండింగ్ సులభంగా అందాయి. అదే సమయంలో ఎయిర్టెల్ రెగ్యులేటరీ హర్డల్స్ మరియు ఫండింగ్ ఛాలెంజెస్ తో కొట్టుమిట్లాడుతుంది. బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరల మోడల్ అనుసరించి అందరికీ అఫోర్డబుల్ ప్రైసెస్ తో మొబైల్ మరియు ఇంటర్నెట్ ప్లాన్స్ అందించింది. అందువల్ల బిఎస్ఎన్ఎల్ రిమోట్ విలేజ్ల నుండి పెద్ద నగరాల వరకు ప్రజల యొక్క నమ్మకాన్ని పొందారు. కానీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇన్స్టెబిలిటీ వల్ల ఎక్కువ సమస్యలను ఎదుర్కొంది. లో కాస్ట్ ప్లాన్స్ వల్ల నెట్వర్క్ పై ఎక్కువ మోపం ఉండేది. దీని కారణంగా కాల్ డ్రాప్స్, నెట్వర్క్ ఇష్యూస్, స్లో ఇంటర్నెట్ వంటి సమస్యలు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులలో సాధారణమయ్యాయి. ఈ పరిస్థితిలో సునీల్ మిట్టల్ బిఎస్ఎన్ఎల్ లో ఉన్న లోపాలను చాలా త్వరగానే ఉపయోగించుకోవడం ప్రారంభించారు. ఉదాహరణకు, ఆయన ఎయిర్టెల్ నెట్వర్క్ లో పెట్టుబడి పెట్టి దాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడమే కాకుండా తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక వసతులను అప్గ్రేడ్ చేశారు. తద్వారా వినియోగదారులు నిరంతరం కనెక్టివిటీ పొందగలిగేలా చేశారు. అదనంగా ఎయిర్టెల్ ఒక సెంటర్ హెల్ప్ లైన్ నంబర్ మరియు 24/7 సపోర్ట్ సిస్టమ్ ను ప్రారంభించి కస్టమర్ ఫస్ట్ దృక్పథంతో పనిచేయడం ద్వారా ఆ సమయంలో పెద్ద మైలురాయి సాధించింది. సునీల్ మిట్టల్ తన విస్తరణ కలను ఎప్పుడు మర్చిపోలేదు. అయితే ఈ విస్తరణకు ఆయనకు చాలా డబ్బు అవసరమైంది. అందుకే 2002లో ఆయన ఒక పెద్ద నిర్ణయం తీసుకొని భారతీయ ఎంటర్ప్రైజెస్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టు చేయించారు. పబ్లిక్ గా మారడంతో కంపెనీకి పెద్ద మొత్తంలో మూలధనం లభించడం ప్రారంభమైంది. ఈ మూలధనంతో సునీల్ మిట్టల్ ఎయిర్టెల్ విస్తరణపై విస్తృతంగా పనిచేశారు. అంతేకాకుండా
స్పైస్ సెల్ మరియు హెక్సాకామ్ వంటి స్థానిక మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లను సొంతం చేసుకొని ముందుకు సాగారు. తన పోటీదారు బిఎస్ఎన్ఎల్ను ఓడించేందుకు ఆయన రీఛార్జ్ ప్లాన్ యొక్క ధరను కూడా తగ్గించడం జరిగింది. ఇప్పుడు వేగవంతమైన మరియు స్థిరమైన నెట్వర్క్ సరసమైన ధరకు అందుబాటులో ఉంటే దాన్ని ఎవరు కూడా స్వీకరించరు. అందుకే ఎయిర్టెల్ యొక్క శక్తివంతమైన కస్టమర్ బేస్ నగరాలు మరియు గ్రామాలలో పెరగడం ప్రారంభమైంది. ఇదే కారణంగా 2005లో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ను అనుసరించుతూ ముందుకు దూసుకెళ్లింది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా ఎయిర్టెల్ నిలిచింది. కానీ ఎయిర్టెల్ ఎదుగుతున్న కొద్దీ పోటీ కూడా పెరుగుతూ వచ్చింది. రిలయన్స్, వడాఫోన్, ఐడియా వంటి పెద్ద కంపెనీల ప్రవేశంతో టెలికాం మార్కెట్లో పోటీ చాలా తీవ్రమైంది. అయినప్పటికీ ఎయిర్టెల్ తన బలమైన మార్కెట్ స్థానం కోల్పోకుండా తన నమ్మకమైన కస్టమర్ బేస్ ఆధారంగా కొత్త పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంది. కానీ ఫ్రెండ్స్, సునీల్ మిట్టల్ ఇక్కడే ఆగలేదు. భారతదేశంలో ఈ విజయం సాధించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ప్రవేశించాలని కూడా భావించారు. 2010లో ఆయన $10.7 బిలియన్ ఆఫ్రికా టెలికాం కంపెనీ జైన్ టెక్నాలజీ కార్యకలాపాలను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుతో ఎయిర్టెల్కు 15 ఆఫ్రికా దేశాలలో తన నెట్వర్క్ను విస్తరించే అవకాశం లభించింది. దీనివల్ల ఎయిర్టెల్ ప్రపంచ వ్యాప్తంగా టెలికాం రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంది. ఆఫ్రికా విస్తరణ సునీల్ మిట్టల్ కోసం ఒక బంగారు అడుగు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫ్రికా మార్కెట్ డైనమిక్ మరియు కస్టమర్ బిహేవియర్ భారత్ నుండి చాలా భిన్నంగా ఉన్నాయి. కొత్త మార్కెట్ సవాలు అర్థం చేసుకొని సునీల్ మిట్టల్ అక్కడ తక్కువ ధరల ఫోన్లను కూడా ప్రారంభించారు. అయితే తక్కువ ఆదాయం గల ప్రజలకు కూడా మొబైల్ సేవలను వినియోగించగలిగేలా చూడగలిగారు. తర్వాత 2012 సంవత్సరం వచ్చింది. ఇది ఎయిర్టెల్ కోసం నిజమైన బంగారు యుగంలాగా నిలిచింది. ఈ సమయంలో టెలికాం రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. దీనిని గమనించిన సునీల్ మిట్టల్ దూరదృష్టితో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. బిఎస్ఎన్ఎల్తో పాటు అన్ని టెలికాం కంపెనీ వెనక్కి నెట్టి 4G సేవలను ముందుకు ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్కు ప్రభుత్వ మద్దతు మరియు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వారి స్వార్థపూరిత దృక్పథం వల్ల వారు వెనుకబడ్డారు. బిఎస్ఎన్ఎల్ నమ్మకం ఏమిటంటే నెమ్మదిగా అయిన ప్రభుత్వ వనరులతోనే పూర్తిగా మౌలిక వసతులను నిర్మిస్తామని భావించారు. దీనికి తోడు సునీల్ మిట్టల్ మాత్రం వేగంగా మారుతున్న టెలికాం మార్కెట్లు వేచి ఉండడం మంచిది కాదని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన విదేశీ మార్కెట్ నుండి టెక్నాలజీ మరియు ఉపకరణాలతో దిగుమతి చేసుకుని తన 4G మౌలిక వసతులను త్వరగా అభివృద్ధి చేశారు. ఈ తెలివైన నిర్ణయం వల్ల సునీల్ మిట్టల్ చాలా తక్కువ సమయంలో ఎయిర్టెల్ 4G సేవలను భారతదేశంలో ప్రారంభించడంలో విజయవంతం అయ్యారు. అద్భుతమైన కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు మంచి సేవల వల్ల 2015 మార్చి నాటికి ఎయిర్టెల్కు 3 కోట్ల పైగా వినియోగదారులను లభించారు. కానీ 2012 మొదలై కూడా 4 సంవత్సరాలు కూడా నిలవలేదు. ఎందుకంటే 2016లో సునీల్ మిట్టల్ మరియు ఎయిర్టెల్ తమ జీవితంలోని పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమస్య పేరు జియో. స్పష్టంగా చెప్పాలంటే 2016 సెప్టెంబర్లో జియో టెలికాం మార్కెట్లో ప్రవేశించిన వెంటనే మొత్తం రంగాన్ని మార్చేసింది. ఈ సమయంలో ఎయిర్టెల్లో 1 GB లేదా 2 GB డేటా ప్లాన్లను 300 నుండి 400 మధ్య ఉండేవి మరియు కాలింగ్ను ప్రత్యేకంగా ఛార్జీలు ఉండేవి. కానీ జియో వచ్చాక అద్భుతమైన ఆఫర్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 4G స్పీడ్తో కలిపి అపరిమిత ఉచిత డేటా మరియు కాలింగ్ను అందించింది. ఈ ఉచిత సేవల సహాయంతో 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదారుల బేస్ను తయారు చేసుకుంది. ఇది టెలికాం చరిత్రలో కొత్త రికార్డుగా నిలిచింది. దీని ప్రభావం ఏమిటంటే ఎయిర్సెల్, టెలినార్, టాటా డొకోమో వంటి 12 టెలికాం కంపెనీలు కొన్నిటి కార్యకలాపాలను నిలిపివేశాయి. చివరికి ఏదోలా బతికిన 4 కంపెనీలు మిగిలాయి. వాటిలో ఒకటి బిఎస్ఎన్ఎల్, రెండవది ఎయిర్టెల్, మూడవది ఐడియా అండ్ 4వది వడాఫోన్. ఈ పరిస్థితిలో ఐడియా మరియు వడాఫోన్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. దీనితో 2018లో 2 విలీనమైన విఐగా మారాయి. కానీ ఇక్కడ కూడా విఐ జియోతో పోటీ చేయగల శక్తివంతమైన సంస్థగా తయారు కాలేదు. అంటే నిజమైన పోటీ ఇప్పుడు జియో మరియు ఎయిర్టెల్ మధ్య మాత్రమే ఉంది. జియోకి ఇది గెలడం లేదా ఓడిపోవడం మాత్రమే అయి ఉండొచ్చు. కానీ ఎయిర్టెల్ తన బ్రతకడానికి పోరాటం చేస్తుంది. ఎందుకంటే 2016 నుండి 2017 4 త్రైమాసికంలో ఎయిర్టెల్ యొక్క నెట్ ప్రాఫిట్ 71.7% తగ్గింది మరియు కంపెనీ అప్పులోతు లోకానికి దూసుకెళ్లిపోయింది. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం అప్పుల గురించి కాదు. ఎయిర్టెల్ తన మార్కెట్ షేర్ను కూడా చాలా వేగంగా కోల్పోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా సునీల్ మిట్టల్ చాలా తెలివిగా పనిచేసి
మూసుకుపోవాల్సిన పరిస్థితిలో ఉన్న కంపెనీలైన వీడికాన్, టాటా, టెలినార్ వంటి కంపెనీలు 4G స్పెక్ట్రమ్ను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యూహం వల్ల చాలా చిన్న సమయంలోనే ఆయన తన 4G కవరేజ్ని మొత్తం భారతదేశపు వ్యాప్తంగా పెంచుకున్నారు మరియు నెట్వర్క్ నాణ్యతను మెరుగుపరచడానికి కొనసాగించారు. అనంతరం 2018లో ఎయిర్టెల్ 49 మిలియన్ సబ్స్క్రైబర్లను తొలగించి అందరినీ ఆందోళనకు గురిచేసింది. నిజానికి ఇవి ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్లు మాత్రమే. వీటిని కంపెనీ తన సబ్స్క్రైబ్ క్లీనప్ ఇనిషియేటివ్ క్యాంపెయిన్ ద్వారా తొలగించింది. తద్వారా నెట్వర్క్పై భారం తగ్గించుకొని వారి సేవల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు యాక్టివ్ సబ్స్క్రైబర్లను గరిష్ట విలువ అందించడానికి అవకాశం ఏర్పడింది. ఈ నిర్ణయానికి ఫలితం చాలా త్వరగా కనిపించింది. ఆగస్టు 2020 నుండి జనవరి 2021 వరకు, అంటే కేవలం 5 నెలలలో ఎయిర్టెల్కు 25 మిలియన్ కొత్త సబ్స్క్రైబర్లు చేరారు. ఇది జియో కంటే 3 రెట్లు ఎక్కువ. దీని అదనంగా సమయానుకూలంగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, ఎయిర్ ఫైబర్ మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ టీవీ బాక్స్ని ప్రారంభించింది. ఎయిర్టెల్ యొక్క ఎకోసిస్టమ్ను నిర్మించారు మరియు సునీల్ మిట్టల్ తెలివితేటల వల్ల. ఇంతవరకు వీడియో చూశారు కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.